హిస్టరీలో దేవుని మందిరానికి ఒకప్పుడు బాగా త్వరగా వచ్చేది, ఒకప్పుడు బాగా పాటలు పాడేవాడిని, ఒకప్పుడు బాగా పాటలు పాడేదానికి, ఒకప్పుడు ఉపవాసాలని ప్రార్థన చేసేవాడిని, ఒకప్పుడు దేవుని పరిచయం మొదటిగా నువ్వే ఉండేవాడివి, మొదటిగా నువ్వే వచ్చేవాడివి, దేవుని కొరకు నువ్వే కష్టపడేవాడివి. పోయింది. ఒకప్పుడు ఉదయం లేవగానే మొదట బైక్ ఓపెన్ చేసి 2-3 అధ్యాయాలను చదవకపోతే మనసు ఉండబట్టేది కాదు. ఒకప్పుడు ఉదయం లేవగానే వాక్యం పెట్టుకొని దైవసేవకులు వాక్యం వినవో, లేకపోతే మైకంలో వస్తున్న వాక్యం వినవో చేయకపోతే నీ మనసు ఉండబట్టేది కాదు. ఎందుకంటే నీలో ఆ ఆత్మీయత అనే స్థానం ఉంది. అది ఈ రోజు నీ పరిస్థితి. సోమరిగా నిద్రపోతూ ప్రార్థన చేయటం మానేసి, ఉదయమే బైక్ ధ్యానం మానేసి, ఉదయమే వాక్యం వినడం మానేసి, మందిరానికి త్వరగా రావాల్సిన నీవు, మందిరానికి దైవ సన్నిధికి వచ్చి ఆ వాక్యాలను ఆనందించాల్సిన నీవు వాటన్నింటినీ మర్చిపోతున్నావు. అంటే నీవు ఏం లేదో తెలుసా? సాధన.